సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువుల పేరిట మీకు శాంతి, సమాధానం, నెమ్మది కలుగునుగాక. ఆమేన్. దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఎందుకంటే అక్రమం విస్తరించబడుతుంది. దేవుడు ఎందుకు అన్యాయాన్ని ఏలనిస్తాడు? ఆయన బిడ్డలను సరైన మార్గంలో నడిపించడానికి, వారు అనేకులను దేవుని మార్గంలో నడిపించడానికి. దుష్టులు లోకాన్ని పాలించడానికి ఎంతకాలం అనుమతిస్తాడు దేవుడు? హబక్కుకు రాసిన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం ప్రకారం దేవుని చిత్తం ఎప్పుడు నెరవేరుతుందో అప్పుడు వరకు, ఒకవేళ దేవుని చిత్తమైతే తన ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి ఆయన రాజ్యాలను లేపగలడు. హబక్కుకు రాసిన 1వ అధ్యాయము 6వ వచనం ప్రకారం ఎవరి హృదయాలనైనా ప్రేరేపించగలడు దేవుడు. ఎప్పుడు? మనం ఆయనకు లోబడినప్పుడు, మనం ఆయనకు విధేయత చూపినప్పుడు. లోకాన్ని తెగులుతో, భూకంపాలతో, యుద్ధాలతో కుదిపేస్తాడు. ఈ మాట ఎక్కడ రాయబడింది? హబక్కుకు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 2-17 వచనాలలో మనకు కనబడుతుంది. ఎప్పుడు లోకాన్ని తెగులుతో, భూకంపాలతో, యుద్ధాలతో ఎప్పుడు కుదిపేస్తాడు దేవుడు అంటే అక్రమం విస్తరించబడినప్పుడు. మానవ సమాజం అంతా సంతోషంగా, సురక్షితంగా, నీతిమంతులుగా ఉండాలనేది దేవుని చిత్తం. అందుకే తాను నిర్ణయించుకున్న విధంగానే దుష్టులను వాడుకుంటాడు. ఇది ఎక్కడ రాసింది? హబక్కుకు రాసిన గ్రంథం 2వ అధ్యాయము 2-20 వచనాలలో మనకు కనపడుతుంది. ఏమో ప్రవీణ్ పగడాల గారిని దేవుడు దుష్టుల చేత హింసించబడి, చంపబడి తీసుకున్నాడేమో. ఇప్పుడు అందరం ఒక్కతాటిపై వచ్చారు. ఇప్పుడు సహోదరుల ఐక్యత ఎంత మేలు, ఎంత మనోహరమని వాక్యం చెబుతున్నది. మనుషుల దుష్టక్రియలను దేవుడు తన మంచి ఉద్దేశాల నెరవేర్పు కొరకు వాడుకొని కొంత చెడును అనుమతిస్తాడు. ఇది ఎక్కడ రాసింది? హబక్కుకు రాసిన గ్రంథం 2వ అధ్యాయము 6-14 వచనాలలో చూసుకున్నట్లయితే మనకు కనిపిస్తుంది. దేవుడు తన ప్రజలను రక్షించడానికి తన దూతను పంపి దుష్టులను అనగదొక్కుతాడు. కాబట్టి ఈ లోకంలో దేవుని ఉద్దేశాలను వివేచించడానికి ప్రయత్నించాలి. ఈ లోకం పట్ల దేవుని చిత్తాన్ని గ్రహించాలి. ఈ లోకంలో 100కి 80% మంది పాస్టర్లు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, దేవునికి విధేయత చూపించలేకపోతున్నారు. సర్వోన్నతుడైన సర్వసృష్టికర్త చిత్తానుసారంగా నడుచుకునేవారు కరువైపోయారు. సొంత ఆలోచనలు, స్వచిత్తం నెరవేర్చుకుంటున్నారు. దేవుని చిత్తాన్ని, ఆయన సంకల్పాలను తెలుసుకోలేకపోతున్నారు. నా సేవకునికి ఏదీ దాచనని చెప్పిన సర్వోన్నతుడు వాక్య రూపంలో ప్రతి విషయాన్ని మన ముందు ఉంచాడు. ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకొని ఉంటే ఆయన తన ఆత్మ చేత నడిపిస్తాడు. దేవుని సంకల్పం ఎరిగి దాని ప్రకారం పనిచేస్తున్న ఆత్మరూపుడైన మనిషి ఆయన ఎదుట ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆటంకాలు ఏమాత్రమునూ నిలవలేవు. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడువాడు ఆయనే. ప్రతి చిన్న విషయానికి ఆయన మీద ఆధారపడటం నేర్చుకోండి. దేవునికి మహిమకరంగా విజయాన్ని ఇస్తాడు.
దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.